సో ఇదేంటి మేయర్ సురేష్ బాబు గారికి సంబంధించి సడన్ గా ఇప్పుడు ప్రభుత్వం ఆయన్ని ఒక జీవో ఇచ్చేసి వెంటనే ఆయన్ని కడప మేయర్గా తొలగిస్తున్నామని చెప్పేసి చెప్పడము, ఆయన కుటుంబానికి సంబంధించి ఏదో కాంట్రాక్టులు చేశారని చెప్పేసి అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఈ ప్రక్రియ ఏంటి? గతంలో కూడా కడప స్థానాన్ని వైసీపీ అంటే మిగతా వాళ్ళకి సంబంధించి చూసుకున్నా వాళ్ళకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, అవిశ్వాసం పెట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు సడన్గా ప్రభుత్వం ఆయన్ని తొలగించేందుకు గల కారణాలు ఏముంటాయి అనుకుంటున్నారు? అశోక్ గారు, బేసిక్ గా దీంట్లో రాజకీయం ఉంది, సాంకేతిక పరమైన అంశం ఉంది. ఓకే, రెండింటినీ కలిపి చూడాలి, వేరు వేరు కూడా. రాజకీయం ఉంది, అలాగనే పూర్తిగా రాజకీయం అని చెప్పడం, సాంకేతిక అంశాలు కూడా ఉన్నాయి. రీజన్ ఏంటంటే కడప మేయర్ సురేష్ బాబు గారు వైసీపీలో కీలకమైన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సిన వ్యక్తి. కడప నగరపాలక సంస్థలో పట్టున్న పార్టీ. దాదాపు ఆ మున్సిపాలిటీల పట్టు కోసం మాధవి గారు ఎమ్మెల్యే చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అనేక సార్లు గొడవలు పడడం, వాళ్ళ ఇంటి పైన చెత్త వేయడం, చాలా ఫైటింగ్ జరిగిన వాళ్ళకి మధ్య మున్సిపాలిటీ నగరపాలకలో ఆధిపత్యం కోసం. ఏదైనప్పుడు కూడా ఒక అదును చూసి దెబ్బ కొట్టారా అన్నట్టుగా ఇది ఉంటుంది. టెక్నికల్ గా ఒక అంశం తోడవుతాం ప్రభుత్వానికి. మున్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందంటే, మున్సిపల్ చైర్మన్ ఆర్ మేయర్ ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు అందులో ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడినటువంటి కాంట్రాక్టులు చేయకూడదు. కాంట్రాక్టులు చేయకూడదు చట్టం ఉంది. ఇది మంచి చట్టం, దీన్ని అభినందించాలి. ఎందుకంటే ఎవరైతే మేయర్లుగా ఉంటారో, ఎవరైతే కార్పొరేటర్ వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేసుకుంటా ఉంటే రాజకీయాల్లో మంచిది కాదు. అయితే ఇక దీన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు కడప సురేష్ బాబు గారు ఎవరైతే మేయర్ గారు ఉన్నారో వారు కుమారుడు ఒక కంపెనీతో వ్యాపారం కాంట్రాక్ట్ చేశాడు. కంపెనీ వచ్చి ఆయన కుమారుడి పేరుతో ఉంది. బహుశా ఆయన కుమారుడి పేరుతో ఏరే వాళ్ళు చేశారా, మొత్తం మీద కంపెనీ పేరుతో చేశారు. కాబట్టి ఇది మున్సిపల్ యాక్ట్ కు ఉల్లంఘన అవుతుంది, కాబట్టి ఇది చట్ట వ్యతిరేకం, కాబట్టి ఆయన తొలగిస్తున్నాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఇప్పుడు దీంట్లో సాంకేతిక అంశాలు సురేష్ బాబు గారు చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది చూసినప్పుడు ఒక టెక్నికల్ అంశం ఏమొస్తుంది, కాంట్రాక్టులు మేయర్ కుమారుడు మేయర్ కుటుంబ సభ్యులు చేయకూడదు, వీళ్ళు చేశారు కాబట్టి తొలగించాము అన్నది ప్రభుత్వం చెప్తుంది. అంటే సురేష్ బాబు గారి వాదన ఎట్లా ఉందంటే, మున్సిపల్ యాక్ట్ లోనే నారాయణ గారు గతంలో మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడే ఒక జీవో ఏమి ఇచ్చారంటే 5 లక్షలు దానికి లోబడి, అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంజనీర్లు ఉంటారు, ఆ పైలో కమిషనర్ ఉంటారు, ఆ పైన స్టాండింగ్ కమిటీలు ఉంటాయి, ఆ పైన మేయర్ ఉంటారు. ఈ దొంతరలో అన్ని పనులు, ప్రతి చిన్న పని మేయర్ దగ్గరకు పోవాలి, ప్రతి చిన్న పని కౌన్సిల్ కు పోవాలి అనేది కాకుండా ఒక 5 లక్షలు లోబడి ఏదైనా వర్క్ ఉంటే డైరెక్ట్ గా కమిషనర్ పరిధిలో అయిపోతాయి. కింది స్థాయి మళ్ళీ మేయర్ జుట్టు కూడా పోదు. అంటే పాలసీ డెసిషన్స్, అంటే ఆ పని యొక్క ప్రాధాన్యత, కొన్ని నామినేషన్ కూడా ఇవ్వచ్చు ఎమర్జెన్సీ అయితే. కాబట్టి ఇప్పుడు 5 లక్షల పనే చేస్తున్నారని అనుకుందాం. ఇప్పుడు మేయర్ చెప్పు చేస్తున్నా పేపర్ మీద ఏమని వస్తుంది, అది కమిషనర్ ఇంజనీర్ల పరిధిలో జరిగినట్టుగా వచ్చేస్తుంది. అదే కాబట్టి అది జరిగింది, నా దృష్టికి రాలేదు కాబట్టి నాకు ఈ తప్పుతో సంబంధం లేదు, దురుద్దేశంతో చేస్తారని సురేష్ బాబు గారు అంటున్నారు. నిజంగా 5 లక్షల పనే జరిగిందా లేదా 10 లక్షల పని జరిగిందా? 5 లక్షలు దాటింది అనుకోండి, ఏమవుతుంది, స్టాండింగ్ కౌన్సిల్కి వెళ్తుంది. స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంటే అక్కడికి మేయర్ ఉంటారు, కాబట్టి అప్పుడు తెలియదనడానికి స్కోప్ లేదు. కాబట్టి ఆయన చెప్పినట్టు 5 లక్షల పనే జరుగుండి ఆయనకి సంబంధం లేకుండా కమిషనర్ లోబలే జరుగుంటే ఇప్పుడు ఆయన బాధ్యులు కాలేడు. నాకు తెలియదు అంటే నాకేం సంబంధం, టెక్నికల్ గా ఇక్కడ అంశం లీగల్ గా చూస్తారు, టెక్నికల్ చూస్తారు తప్ప. ఇప్పుడు మీరు మేయర్ ఉంటారు, మీ బంధువుకి ఇవ్వకుండా ఇంకొక దగ్గరోడికి ఇచ్చేస్తారు, అది ఏమి టెక్నికల్ గా సాధ్యం కాదు మీరే చేసినా కూడా. కాబట్టి సాంకేతికంగా చూసినప్పుడు మేయర్ గారు చెప్తున్నట్టు 5 లక్షల లోపు పని అయితే మేయర్ ఖచ్చితంగా కోర్టులో రిలీఫ్ వచ్చేస్తుంది. ఏదైతే గవర్నమెంట్ సస్పెండ్ చేసిందో దానికి కోర్టులో పోతే స్టే వచ్చేస్తుంది. అలా కాకుండా 5 లక్షల పని కానీ పైన జరుగుతుంటే, స్టాండింగ్ కౌన్సిల్ కానీ కార్పొరేషన్ జరుగుంటే మాత్రం నిస్సందేహంగా ఆయన ఈ సస్పెన్షన్ అర్హుడవుతాడు. అయితే ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏమవుతుందంటే, ఇంకా మళ్ళీ ఫర్దర్ జీవోలు ఇస్తారేమో. ఇప్పుడు దీని బాధ్యులను సస్పెండ్ చేయాలిగా. ఇప్పుడు మేయర్ శాంక్షన్ చేస్తాడు, శాంక్షన్ చేయడం తప్పు అని చెప్పి కమిషనర్ అక్కడున్న ఇంజనీర్లు అందరూ రాయాలిగా, కింద వాళ్ళందరూ ఉంటారుగా, ఈ దగ్గర నుంచి అందరూ రాయాలి కదా. ఇది మీ యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఇది కేటాయించడానికి లేదు, ఎందుకంటే మీ కుమారుడు చేయకూడదని యాక్ట్ చూస్తుంది, అయినా మీరు డెసిషన్ తీసుకుంటారని వాళ్ళకి వదిలేవాలి. అప్పుడు అట్లా రాస్తుంటే ఆయన డెసిషన్ కూడా తీసుకోలేడు. ఇప్పుడు ఈ సిబ్బంది అంతా కూడా పోతారు. నిజంగా అది జరుగునుంటే ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు 2 క్వశ్చన్లు వస్తాయి, ఏం కోర్టులో ఏమవచ్చు, రాజకీయం ఏమవచ్చు. కోర్టులో ఏం జరుగుతుందంటే 5 లక్షల లోపు అంటే స్టే రావచ్చు, ఇంకొన్నది అశోక్ గారు 10 నెలలు.
ఈ మేయర్ పదవి ఉండదు ఇంక 10 నెలలు. ఆ కోర్టులో ఏదైనా రిలీఫ్ వచ్చేస్తే అక్కడికి అయిపోతుంది. అయితే 5 లక్షల పైన ఉంటే మాత్రం ఆయన సస్పెన్షన్ గురి కాక తప్పదు. అయితే రెండో క్వశ్చన్ ఏమొస్తుంది, వాట్ నెక్స్ట్? మళ్ళీ కొత్త మేయర్ని ఎన్నుకోవాలి. ఈ 10 నెలల కోసం ఎన్నుకోవాల్సింది ఒక రోజైనా ఎన్నుకోవాలి, తప్పదు కదా. ఎన్నుకోవాలి. ఇప్పుడు రసవత్తర రాజకీయం కడప కేంద్రంగా జరుగుతుంది. అదేమవుతుంది, ఇప్పుడు మాధవ్ గారు చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే, ఆమె వినదు, గట్టిగా నిలబడుతుంది, వాళ్ళు పోటీలో ఉంటారు. ఇంకా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా, ఖచ్చితంగా కార్పొరేటర్లు వాళ్ళు కూడా మొత్తం ఫుల్ మెజారిటీ ఉంది ఇప్పుడు కూడా. రేపు మళ్ళీ క్యాంపు రాజకీయాలు హోరాహోరీ కడపలో రసవత్రంగా ఉంటుంది. ఎన్నికలు జరిగినప్పటి నుంచి మేరే దొరుకుతుంది, అదొక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇంకా ఆ యుద్ధంలో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా వైసీపీ నెప్పుతుంది. ఎందుకంటే కార్పొరేటర్లు వాళ్ళ చేతి, కార్పొరేటర్లు మెజారిటీ వాళ్ళు కదా. తెలుగుదేశాన్ని మహా అంటే 3-4 ఉన్నారు, 1-2-3 ఈ పక్క నుంచి పోయినట్టున్నారు. వాళ్ళు ఫుల్ మెజారిటీ ఉంది. వైసీపీకి 2/3 మెజారిటీ ఉంది. ఒక 5 మందో 10 మంది తప్ప అందరూ వైసీపీతో ఉన్నారు. ఒకసారి జగన్ గారిని కూడా కలిశారు, ఆయన మనస్ఫూర్తిగా అభినందించాడు. ఇంకొంచెం పట్టుదలతో పోతాడు. మన జడ్పీ చైర్మన్ ఏదైతే జరిగిందో, జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన కొత్త అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామాతో ఏర్పడిన దాంట్లో వైసీపీ ఏకగ్రీవంగా గెలిచింది, తెలుగుదేశం పోటీ కూడా పెట్టలేదు. కాబట్టి ఆ పట్టు ఉంది, కార్పొరేషన్ ఆ పట్టు ఉంది. పోటీ అయితే జరుగుతుంది. మాధవ్ గారు ఒప్పుకునే సమాచారం కాదు, ఆమె చాలా ఫైట్ నిలబడుతుంది తెలుగుదేశం ఎమ్మెల్యే. అందులో మున్సిపాలిటీ మీద పట్టు సాధించాలనుకుంటారు. కానీ ఒకటి మాత్రం విజయం సాధించింది. ఈ సాంకేతిక అంశం పట్టుకుని ఆయన మీద యుద్ధం మీద ఈ రోజు ఆయన అయితే దింపేయగలిగింది. అదే టెక్నికల్ గా కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టి దింపలేకపోయారు, కానీ ఈ సాంకేతిక అంశం బట్టి దించారు. బట్ రేపు మళ్ళీ మేయర్ ఎన్నికలు అయితే జరుగుతుంది. ఆయన దింపారు కాబట్టి ఆయన పోటీ చేయడానికి లేదు, కానీ ఓటు కార్పొరేటర్ గా ఉంటాడు. అంటే వేరే వాళ్ళని ఎన్నుకోవచ్చు కదా అప్పుడు. ఖచ్చితంగా వేరే వాళ్ళు నామినేట్ పోటీ జరుగుతుంది. ఆ పోటీల్లో ఖచ్చితంగా వైసీపీకి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఛాలెంజ్ గా తీసుకుంటారు కదా, జరిగిన తర్వాత వాళ్ళు బొమ్మంటారు కదా. ఫస్ట్ సురేష్ బాబు గారు హైకోర్టుకి వెళ్తాడు. ఒకవేళ టెక్నికల్ పాయింట్ దొరికితే స్టే వస్తుంది. ఒకసారి స్టే వచ్చేస్తే ఇంకా 5-6 నెలలు గడిచిపోతుంది. అంటే ఒక పాయింట్ అండి, నాకు ఇక్కడ హైకోర్టు స్టే ఇచ్చినా లేదంటే హైకోర్టులో స్టిల్ ఆ కేసుకు సంబంధించి వాదనలో ప్రతివాదనలో కొనసాగుతున్నా కూడా అప్పటి వరకు ఆయన ఇంకా మేయర్ గా కొనసాగాల్సిందే కదా. 100% స్టే వచ్చితే ఈ జీవోని సస్పెండ్ చేయడం, జీవో స్టే అవుతాడు, మళ్ళీ వాద ప్రతివాదన జరిగితే ఫైనల్ తీర్పు వస్తుంది. ఆయన సుప్రీం కోర్టు వరకు పోతారు కదా, ఊరికి వదలరు కదా. అవునవునవును, సాంకేతిక అంశం దొరికితే వదలరు కదా. అంటే అదే చెప్తున్నాను, 5 లక్షల లోపు పనే, 5 లక్షల పైన పనే సాంకేతికంగా ఆయన పరిధిలో జరిగిందా జరగలేదా కోర్టు చూస్తుంది. సాంకేతికంగా ఆయన పరిధిలో జరుగుంటే ఖచ్చితంగా సస్పెన్షన్ అర్హుడే. సాంకేతికంగా ఆయన పరిధిలో జరగకపోతే మాత్రం స్టే వస్తుంది. అప్పుడు మళ్ళీ వాద ప్రతివాదాలు టైం అయిపోతుంది 10 నెలలు. కానీ ఇది ఒకవేళ సాంకేతిక అంశాలు దొరకకుండా ఆయన సస్పెన్షన్ గురి అయితే ఎమ్మడే మేయర్ ఎలక్షన్ కి పోతారు. ఎలక్షన్ కి పోయినప్పుడు ఏమవుతుంది, ఆయన టైం పడిస్తుంది. సస్పెండ్ అయితే ఎండరే తెల్లాడుతున్న కొత్త మేయర్ ఎన్నుకోరు కదా. ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కి ఖాళీ అయిన స్థానంలో వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉంటారు, ఇంకోటి కూడా ఉంది. మేయర్ సస్పెండ్ చేసినప్పుడు డిప్యూటీ మేయర్ కావచ్చేమో, ఇన్ఛార్జ్ మేయర్ గా ఉంటారు అప్పటి వరకు. కానీ కొత్త మేయర్ ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించాలి. అవును, ప్రభుత్వం నిర్వహించాలి. దానికి ఇప్పుడు ఈ ఖాళీ ఏర్పడిందని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కలిపి ఆమె నిర్వహిస్తారు ఎలక్షన్ కమిషన్. కాబట్టి 2 నెలలు పట్టొచ్చు. అది అంతవరకు డిప్యూటీ మేయర్ గా ఉంటే డిప్యూటీ మేయర్ వైసీపోలేక, కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా జరుగుతుంది. ఫైనల్ గా ఇవన్నీ తోసి రాజధాని ఎలక్షన్ అంటూ జరిగితే మాత్రం ఖచ్చితంగా జడ్పీటీసీలు ఏకగ్రీవంగా గెలిచారు. దీంట్లో ఖచ్చితంగా దీంట్లో కూడా వాళ్ళు గెలుస్తారు. బట్ రసవత్తరమైన రాజకీయం, యుద్ధ వాతావరణ రాజకీయం అయితే కడప కేంద్రంగా మాత్రం ఖచ్చితంగా అందులో మహానాడు పెట్టబోతున్నారు. ఆ ఉత్సాహంలో నేను ఆ పాయింట్ అడుగుదాం అనుకుంటున్నా.